హాయ్ అండి. ఎప్పుడైనా మన ఇంట్లో పాలు తెచ్చి పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి కరెంట్ లేదనుకోండి, కూలింగ్ అవ్వలేదనుకోండి, పాలు స్మెల్ చూసుకోండి. ఫస్ట్ అది ఇరిగినట్టు స్మెల్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదండి, ప్రాణం సూరుమంటది. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, మీరు తినే సోడా ఉంటుంది కదా, మన దోశలు అది కొంచెం మెత్తగా ఉండాలని వేస్తుంటాం అప్పుడప్పుడు. ఈ తినే సోడా చిన్నదే, ఎంతో కాదండి, చిటికెడు ఇలా వేసుకోండి. ఇంత వేసుకొని మీరు పాలు కాసుకున్నారనుకోండి, పాలు ఎరగవు. ఏం చేస్తారంటే, ఇంకా ఆ పాలు ఏం చేయాలి, పెరుగు తోడు పెట్టేసుకోవాలి. ఇంక మనం మళ్ళీ టీ అనుకోండి, అదోలా వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఆ పాలని మళ్ళీ మనం పెరుగు తోడు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నైట్ నేను పాలు సాల్ట్ పాలు అండి, ఇవి సాల్ట్ నేను తాగాను. ఇంకో సాల్ట్ పాలు. కరెంట్ లేదు, కరెంట్ ఉంది కానీ ఫ్రిడ్జ్ మరి ఎందుకనో పని చేయలేదు ఏంటో తెలియదు. అసలు కూలింగే పడలేదు, దీంట్లో కూలింగే ఎక్కలేదు. అవి ఏంటంటే, పాలు స్మెల్ చూశాను, కొంచెం ఇరిగిన స్మెల్ వచ్చిందన్నమాట. పెరుగు స్మెల్లా వస్తుంది, మనకు తెలిసిపోద్ది. పాలు నీసు వాసనలో వస్తాయి. ఎప్పుడైనా కానీ పాలు స్మెల్ చూస్తే నీసు వాసనలో వస్తాయి. ఏంటంటే కొంచెం కక్కువ వాసనలో, ఇరిగిన వాసనలో వచ్చినాయి. అందుకని ఏం చేసిన, కొద్దిగా పాలు ముందు కొద్దిగా చుక్కలో వేడి చేసి చూశాను, అవి విరిగిపోయాయి. అప్పుడు ఏం చేశానంటే, ఆ గిన్నె కడిగేసి మళ్ళీ వేరే గిన్నె తీసుకొని కొద్దిగా సోడాపడం వేసి కొంచెం పాలు కాస్తున్నాను. ఇవి ఇంకా నేను ఈ డైరెక్ట్గా ఇలా తాగేస్తాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా పాలు ఇరిగిపోతుంది అనుకున్నప్పుడు తినే సోడా ఒక పిసరేసి పాలు కాసుకోండి. ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, చూసుకొని కొన్ని గిన్నెలో వేసుకొని చూసుకొని బాగానే ఉన్నాయంటే కాసుకోండి. లేదనుకో ఇరిగిపోయి అనుకోండి, ఆ పాలు కొద్దిగా కాసుకోండి. ఫస్ట్ 2 స్పూన్లు పాలు వేసుకొని ఇరిగిపోయి అనుకోండి, అప్పుడు ఈ పాలన్నీ పోసి సోడా వండేసి ఒకసారి అన్ని పాలన్నీ కొంచెం స్పూన్ ఇటుకెలా కలిపేసి కాసుకోండి. అప్పుడు పాలు మీకు ఇరగకుండా ఉంటాయి. ఓకేనా? చిన్న చిన్న చిట్కాలండి ఇవి. కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. నా వీడియోస్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు తెలుసున్నాయి, ఏ అయితే ఉన్నాయో అవన్నీ మీకు పెడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.